జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. నేను మీ ఉడత నవీన్. ముఖ్యంగా ఇప్పుడు పిల్లలకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి కూడా. ఎగ్జామ్ సీజన్. ఎగ్జామ్స్ అంటే ఇది ఓన్లీ మీరు చదువుకున్న చదువుకి ఈ సంవత్సర కాలం పాటు మీరు నేర్చుకున్న పాఠాలకు ఇది ఒక పరీక్ష. అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళు ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తారు, 100కి 100 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఇస్తే మీరు ఎంతవరకు రాస్తే అంతవరకు మీకు మార్కులు వస్తాయి. మీరు నెక్స్ట్ హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి. అంతే తప్ప దీన్ని ఏదో మీ జీవితంలో ఒక ఆధారభూతమైనది, మీ జీవితానికి ఇదే మూలము, ఈ పరీక్షా సమయం అంటే మా జీవితానికే పరీక్ష అనే మైండ్ సెట్లో నుంచి పిల్లలు బయటికి రావాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా ఈ ఆలోచన నుంచి బయటికి రావాలి. పిల్లల మీద అధిక ఒత్తిడి తీసుకురావడం, పిల్లల మీద అధిక భారాన్ని పెంచడం, 365 రోజులు లేని ఈ నెల రోజులే పిల్లల్ని ఉదయం 4 గంటలకు 5 గంటలకు లేపి చదువుకోని వాళ్ళని ఇబ్బంది పెట్టడం. వాడు చూడు ర్యాంకులు వస్తున్నాయి, వీనికి చూడు ర్యాంకులు వస్తున్నాయి, మన చుట్టాల అబ్బాయి అట్లున్నాడు, మన చుట్టాల అమ్మాయి ఇట్లున్నారని చెప్పి పిల్లల మీద లేనిపోని ప్రెషర్ పెంచడం ఇది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఇష్టంగా చదువుకొని, వాళ్ళు ఇష్టంగా ఎగ్జామ్ రాసి, వాళ్ళు ఇష్టంగా పాస్ అయ్యి, ఇంకా ఇష్టమైన కోర్సును తీసుకొని వాళ్ళ జీవితంలో ఇష్టమైన పని చేసి ముందుకు సాగే విధంగా మనం తల్లిదండ్రులు పిల్లలకి ఎంకరేజ్మెంట్ చేయాలి. ముఖ్యంగా పిల్లలకు పరీక్ష అంటే మీరు ఒక ఫెస్టివల్ని ఎట్లా ఎంజాయ్ చేస్తారు, మీకు ఇష్టమైన పండుగని మీరు ఏ రకంగా ఎంజాయ్ చేస్తారు, మీకు ఇష్టమైన ఒక సినిమాకి పోతే ఆ 2-4 గంటలు మీరు ఎట్లయితే ఆ సినిమాని ఎట్లా ఎంజాయ్ చేస్తారు, సెలబ్రేట్ చేస్తారు, మీకు ఇష్టమైన హీరో సినిమా అయితే. సో మీకు ఇష్టమైన విలేజ్కి వెళ్తారు, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విలేజ్లో మీరు ఉన్నన్ని రోజులు మీరు ఏ రకంగా ఎంజాయ్మెంట్ చేస్తారు, ఎట్లా ఇష్టంగా ఆ ఊరిలో ఉంటారు. మీరు ఒక ఎగ్జామ్ పోయినా అదే విధంగా మీరు సెలబ్రేట్ చేయాలి. ఒక ఎగ్జామ్ని కూడా సెలబ్రేట్ చేసే విధంగా స్టూడెంట్ ఎప్పుడైతే ఎదుగుతాడో ప్రెషర్ నుంచి బయటకు వస్తాడు, 100% ఎఫర్ట్ పెడతాడు. తను క్లాస్ రూమ్లో విన్నది, తన పుస్తకాల్లో చదువుకున్నది ఖచ్చితంగా ఆన్సర్ పేపర్ మీద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు ప్రెషర్ తీసుకుంటారో అది ఖచ్చితంగా రాదు. క్లెవర్ స్టూడెంట్స్ కూడా ఎన్నోసార్లు మనం చూసినాం, ఎగ్జామ్లో ఫెయిల్ అయిన సంగతి మనం చూసినాం. కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్కి పోయంగానే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ మీ చేతికి రాగానే కూల్గా ఉండి ఒక 2 నిమిషాలు మీరు లాంగ్ బ్రీత్ తీసుకొని ప్రశాంతంగా ఉండి కూల్గా ఒకసారి క్వశ్చన్ పేపర్ మొత్తం చూసుకొని ఆ తర్వాత మీరు ఆన్సర్ పేపర్ ముందు పెట్టుకొని మీరు వచ్చింది రాయండి. మీరు ఆలోచించండి, మీకు ఏదో 10 మార్కులు తక్కువ రాస్తే మీ జీవితం మీద అన్యాయమైపోదు. 100కు 100 మీరు చేస్తే మీరు ఏదో అద్భుతం ఉండిపోదు. జీవితంలో మీ టాలెంట్ని బట్టి మీ లైఫ్ని లీడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఎగ్జామ్సే మీకు పరమావధి కాదు, కానీ ఎగ్జామ్లో కూడా 100% ఇవ్వాల్సిందే. క్లాస్ రూమ్లో 100% పర్ఫార్మెన్స్ ఇచ్చే స్టూడెంట్ కన్నా ఎగ్జామ్లో 100% పర్ఫార్మెన్స్ ఇచ్చిన స్టూడెంట్కి మెరిట్ మార్క్స్ వస్తాయి. పరీక్ష పై చర్చ అని ఈ ఎగ్జామ్ టైంలో పిల్లలు తీసుకునే ఒత్తిడిని ఏ రకంగా దూరం చేయాలనేది అనేక స్పీచ్లో నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు. దేశవ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలలో ఈ పరీక్ష పై చర్చ అని ఈ పరీక్ష సమయంలో పిల్లలు తీసుకునే ఒత్తిడి గురించి ఎట్లా అధిగమించాలనే ఒక క్లాసెస్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లలకు విజ్ఞప్తి, ఈ ఎగ్జామ్ అనే ఒక సిస్టమ్ని మీరు ప్రెషర్గా తీసుకోకుండా ఒక సెలబ్రేషన్గా తీసుకొని ఎగ్జామ్లో 100% మీరు ఎఫర్ట్ పెట్టి, అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ ఏదైతే ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయి ఆ పిల్లలకు, సెంట్రల్ సిలబస్ 10th ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఆ పిల్లలకు, ఈ ఇంటర్ అయిపోగానే మళ్ళీ 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి స్టేట్ సిలబస్ ఆ పిల్లలకు, అన్ని తరగతుల పిల్లలకు ఎగ్జామ్స్లో పాల్గొని ఎగ్జామ్ని ఫేస్ చేసి ఎగ్జామ్ రాసి మళ్ళీ హయ్యర్ స్టడీస్కి పోయే ప్రతి ఒక్క విద్యార్థికి మా తరఫున ధన్యవాదాలు. ఆల్ ది బెస్ట్.